హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు 2 పొడులు మీకోసం చూపిస్తున్నానండి. నేను ఎప్పుడు ఉపయోగించే 2 పొడులు అనమాట ఇవి. నేను నాన్ వెజ్లోకి కానీ వెజ్లోకి కానీ ఎప్పుడు ఉపయోగించే ధనియాల పొడి, బిర్యానీ మసాలా పొడి అండి. ఇవి రెండింటిని నేను ఎప్పుడు ఉపయోగిస్తాను, అవేంటో ఈరోజు మీకు చూపిస్తాను. ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన కర్రీస్కి అయితే అద్భుతమైన రుచిని, టేస్ట్ని ఇస్తాయి. ఈ 2 పొడులు నేను ఖచ్చితంగా కర్రీస్లో వాడతానండి. నేనైతే బిర్యానీ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా బిర్యానీ మసాలా పొడి ఉపయోగిస్తాను. ఇంట్లోదే వాడతానండి, నేను బయటివి వాడను. అలాగే మన ధనియాల పొడి కూడా మనము కర్రీస్లో ఉపయోగించేసుకోవచ్చు. అంటే వెజ్లో కూడా వాడుకోవచ్చు అండి, బాగుంటాయి. వెజ్లో కూడా నేను ధనియాల పొడి వాడతాను. మీకు ఎప్పుడు నా వీడియోస్ చూస్తే కనుక మీకు తెలుస్తుంది. నేను ఎప్పుడు ధనియాల పొడి ఖచ్చితంగా వేస్తాను, వెజ్ అండ్ నాన్ వెజ్. ఇప్పుడు నేను ధనియాలని ఇలా ఫ్రై చేసుకున్నానండి. స్లో ఫ్లేమ్లో పెట్టేసి నేను ఒక 1/4 kg ధనియాలు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని ఇప్పుడు మనము పొడి చేసుకుందామండి. కొంచెం ఇలాగే పొడి పట్టుకోండి, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది పొడి అనేది. నేను ఎప్పుడు అలానే పట్టేసుకుంటానండి, మెత్తగా గ్రైండ్ చేసుకోను. ఆ తర్వాత ఇందులోకి కావాలి అంటే ఒక వంతు మీరు గరం మసాలా కోసం దాచిన చెక్క, లవంగా, విలాచి వేసుకొని పొడి చేసుకుంటే అది కూడా మనకి గరం మసాలాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను బిర్యానీ మసాలాకు చూపిస్తున్నాను. దాచిన చెక్క, విలాచి, లవంగా, సాజీరా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, జాపత్రి వేసుకున్నానండి. వేసుకొని ఇలాగా మనం ధనియాల్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఇందులో యాడ్ చేసుకొని మెత్తగా పొడి చేసుకుందామండి. ఇలా పొడి చేసుకుంటే ఇది మనకి బిర్యానీ మసాలా సూపర్ అంటే సూపర్ అండి, చాలా బాగుంటుంది. నేను బయటది అస్సలు తీసుకురాను. ఇదే ఇప్పుడు మనం చికెన్లో ఎప్పుడు వాడతాము, చికెన్ బిర్యానీకి కానీ, అలాగే చికెన్ నాన్ వెజ్లో అయితే మటన్ కర్రీలోకి కూడా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.